నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మాధవ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో పీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొంది. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశం. కాగా కవితకు అత్యంత సన్నిహితుడైన అరుణ్ రామచంద్రన్ పిల్లేను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈడీ. ఆయనతో పాటే ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్సీ కవితను విచారించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ గుర్తు చేశారు. ప్రధానమంత్రిగా, యూపీఏ చైర్పర్సన్ గా, రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్ గా మహిళలకు అనేక పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారి రాజకీయాలు ప్రోత్సహించిందని చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి అంశాలు కల్పించి వారికి వడ్డీ లేని రుణాలు అందించింది, ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పారు. జగిత్యాల జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండకట్టు అంజన ఆలయంలో భద్రత లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నుడు లేని విధంగా దొంగలు తెగబడుతున్నారు. గత నెల 23 అర్ధరాత్రి ఆలయంలో చొరబడి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మరొక ముందే ఆలయంలో భక్తులు ఉండే గదులు తాళాలు పగులుకొట్టి సెల్ ఫోన్లు గదులు తీసుకెళ్లారు. అయితే 16, 17 నంబర్ గల భక్తుల గదుల్లోని స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేసరికి తాళాలు పగలకొట్టి దొంగతనం చేశారు. భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆలయంలో భద్రత పెంచాలని భక్తులు కోరుకుంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవాత్య అనే ఆరోక్తిని అనుగుణంగా సామాజిక విలువలను మరింత తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభిన్న రంగాల్లో మహిళలకు సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీ శక్తిని చాటుతున్నాయని కొనియాడారు. మహిళా శక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం గుర్రాల తండాల విషాదం చోటు చేసుకుంది. హోలీ పండుగల్లో భాగంగా నిర్వహించిన బండరాయి ఎత్తే పోటీల్లో పాల్గొన్న రమేష్ అదే బండరాయి మీద పడడంతో మృతి చెందాడు. అయితే ఈ పోటీలను గతంలో గ్రామస్తులు నిషేధించారు. అయినా కానీ కొందరు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న రమేష్ సెక్యూరిటీగా కార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే 5 ఏళ్ల క్రితం రమేష్ బాయి చనిపోగా తాజాగా ఆయన చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథులుగా మిగిలారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బీజేపీ దుర్మార్గాలను ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసులు అణచివేతలు కేసీఆర్ను ఏం చేయలేరని, బీజేపీ అసలు రూపాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని దుష్ట శక్తులు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పెడుతున్నాయని ఆరోపించారు. అయితే వారి కళలు ఏమాత్రం ఫలించపోవన్నారు. నాగర్కోవిల్లోని జరిగిన కరుణానిధి విగ్రహ ఆవిష్కరణలో స్టాలిన్ మాట్లాడారు. బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల కార్మికులపై రాష్ట్రంలో దాడులు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు సమాచారం వైరల్ అవుతుందని, దీనిపై ప్రభుత్వం ఆరా తీస్తే అవన్నీ నకిలీవని తెలిసిందన్నారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగానే ఇలాంటి ప్రచారం జరుగుతుందన్నారు. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో మహిళల అనేక రకాల కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. మహిళల కోసం ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, మహిళా భగీరథ లాంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్లో ఆయన ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్య మహిళా పథకంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన 8 రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణలో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ఈ కేంద్రాలు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఆరోగ్య మహిళా సేవలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా పాత్రికేయులు, కెమెరామ్యాన్ల విధులు చాలా కష్టంతో కూడుకున్నవి ఉంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో హోనరింగ్ ఉమెన్ ఇన్ జర్నలిజం కార్యక్రమం నిర్వహించారు. మహిళా పాత్రికేయుల్ని ప్రభుత్వం సన్మానించింది. ప్రభుత్వ సత్కారం అందుకున్న మహిళా పాత్రికేయులకు మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వెలకట్టలేదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నట్లే తెలంగాణ మహిళలు సైతం ముందుండాలని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిపి శ్వేత ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చేపట్టిన 5K రన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5K రన్ కోసం వచ్చిన వారందరూ ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షీ టీమ్స్ ద్వారా మహిళలకు పెద్దపీట వేశామని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని, అందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీలు బండి పార్థసారథి, రెడ్డి, బద్దరాజు, రామచంద్ర, ఎమ్మెల్యే సంటర్ వెంకట వీరయ్య పాల్గొన్నారు. జిల్లాలో ఎవరు ఎన్ని పిచ్చి విషయాలు వేసినా 10కి 10 సీట్లు గెలవడం ఖాయమని ఎమ్మెల్యే సంటర్ 50,000 మెజార్టీతో 4వసారి గెలవడం ఖాయమని ఎంపీ బద్దరాజు అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధితో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న మార్పుల కారణంగా పశువులు అంతరించిపోతున్నాయని, ఆచార సంప్రదాయాలను భావితరాలకు తెలిపేందుకు ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ కవిత కీడి నోటీసులపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని, విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు. బీజేపీ కుట్రలో భాగంగానే ఈడీ ఉసుగొలుపుతుందని దుయ్యబట్టారు. ఈ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ను సిబిఐ అధికారులు విచారించారు. 74 ఏళ్ల వయసున్న లాలూను కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని నిరంతరం హింసిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే దానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతుందంతా గుర్తుంచుకుంటున్నానని, అన్నిటికన్నా కాలం చాలా బలమైనదని చెప్పారు. 74 ఏళ్ల వయసులో కూడా ఢిల్లీలో ఉన్న అధికార పీఠాన్ని షేక్ చేస్తే సత్తా తన తండ్రికి ఉందని అన్నారు. తనను ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతో పప్పం గడుపుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మి విమర్శించారు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు ఎన్ని వచ్చాయి, అందులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్క బయట పెట్టాలని పొన్నాల డిమాండ్ చేశారు. కంపెనీలు వచ్చే డబ్బా కొట్టుకుని 4 రోజులు 4 ప్రోగ్రాంలు చేస్తే సరిపోదని పొన్నాల ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. హోలీ పండుగ నేపథ్యంలో కేసరి సముద్రంలో స్నానం కోసం వెళ్లి నవీన్ అనే యువకుడు గల్లంతైన ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుపుకుంటున్నాయి. హోలీ ఆడిన తర్వాత రంగులు శుభ్రం చేసుకునేందుకు చెరువుకు వెళ్లిన నవీన్ ప్రమాద సౌతం నీటిలో మునిగిపోయాడు. ఇది స్నేహితులు గమనించలేకపోవడంతో దారుణం చోటు చేసుకుంది. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కల్వకుంట్ల కుటుంబంలో ఎవరిపై ఆరోపణలు వచ్చినా అది మొత్తం తెలంగాణ సమాజంపై వచ్చినట్లు చిత్రీకరించడం సబబు కాదని టీఆర్ఎస్ అన్నారు. కవితకు నోటీసులు వస్తాయని ముందే తెలిసి మహిళా చట్టంపై ధర్నా అని కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలు వారి పని వారు చేసుకుంటే దానికి బీజేపీకి ఏమి సంబంధమని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలకు మీరు పాల్పడుతున్నారు కాబట్టి అందరూ మీలాగే ఉంటారనుకుంటున్నారా అని నిలదీశారు. టీసీఓసీలో నక్సల్ హింస కొనసాగుతుంది. సుక్మా జిల్లా బక్వేగూడలో మరో గ్రామస్తుడు హత్యకు గురయ్యారు. సోదిసులా అనే గ్రామస్తుని నక్సల్ హత్య చేసినట్లు సమాచారం. ఈ సంఘటనలో తన ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. సుక్మా జిల్లా కరేకల్పాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని, అందుకే అంతర్జాతీయ ప్రాజెక్టులు తెలంగాణకు తరలివస్తున్నాయని శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మహిళలందరికీ రక్షణ ఉందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలవుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని భద్రతా వ్యవస్థ తెలంగాణలో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు. లిక్కర్ దందా చేసింది మీరు, అక్రమంగా కోట్లు సంపాదించుకుంటుంది మీరు, దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీలపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటని నిలదీశారు. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలకొట్టారని ప్రశ్నించారు. చేసిన తప్పులన్నీ చేసి మీ తప్పులపై నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ముడిపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత మీద ఈడీతో ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని మంత్రి పువ్వాడాచే అన్నారు. ఖమ్మం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. మహిళా దినోత్సవం జరుపుతున్న వేళ ఒక మహిళను ఇబ్బంది పెట్టడానికి ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నోముల భగవత్ కుమార్ ప్రారంభించారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలు దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య సంరక్షణ చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని నోముల భగవత్ పేర్కొన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ ప్రారంభమవుతుందని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 40,000 ఎకరాలు సాగునీరు ఇస్తామని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వేదికగా తనపై నమోదైన కేసులు కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. న్యాయస్థానంపై గౌరవం ఉందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు.
చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి శిక్ష పడుతుందని అన్నారు. తప్పు చేసిన వారు కేసీఆర్ కుటుంబ సభ్యులైనా ఎవరైనా అరెస్ట్ అవుతారని ఈటెల ఆరోపించారు. మైలదేవపల్లి డివిజన్ పరిధిలో కాటేతాన్లో యువకలం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఈటెల చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేశారు. రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ లో ఆరోగ్య మహిళల కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రసూత వార్డులో పలువురు గర్భిణీలకు పలకరించారు. పలువురికి కేసీఆర్ కిట్లను అందజేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రంలోని వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, దీంతో ప్రజలకు ప్రభుత్వం వైద్యంపై నమ్మకం పెరిగిందన్నారు. మహిళా సాధికారత కొరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మహిళా సాధికారత కొరకు ఆసరా, వృద్ధాప్య వితంతు పింఛను, కళ్యాణ లక్ష్మి, గురుకుల విద్య, కేసీఆర్ కిట్లు, ఎడిసిఆర్ న్యూట్రిషన్ కిట్లను వంటి పథకాలను ప్రారంభించిందని అన్నారు. అనంతరం వివిధ శాఖలో పనిచేస్తున్న మహిళలను శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈడీ అనేది ఎక్స్ట్రాడినరీ డ్రామా సంస్థ, బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రవి గార్డెన్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల సంఘాల సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గొప్ప మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అని చెప్పారు. అలాంటి గొప్ప నాయకురాలపై బీజేపీ ఈడీతో దాడులు చేయడంపై పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీహెచ్సీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలు తీసుకుంటుంది. గాయాలతో ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులను ఊర్లో ఉన్న ఆర్ఎంపీ వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు సిబ్బంది. దీంతో ఆగ్రహించిన రోగి ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. హైదరాబాద్ కోటి ఈశామ్య బజార్ శ్రీ రాజరాజేశ్వరి యోగానంద నరసింహస్వామి దేవాలయంలో 16వ వసంతి బ్రహ్మోత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ 108 దంపతులతో హోమ కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. రేపు జరగబోయే కళ్యాణ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రవిశంకర్పై మరోమారు ఫైర్ అయ్యారు చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం. గత 2 రోజులుగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారని సత్యం ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి యాత్రకు స్పందన చూసి ఓర్చలేక ఫ్రస్ట్రేషన్ కు లోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు.